టాపిక్ కాకుండా డిఫరెంట్ టాపిక్స్తో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడతాం. సో ఈరోజు మనం ఫస్ట్ యేసుప్రభు గారి యొక్క జననం గురించి చూద్దాం, తర్వాత యేసుప్రభు గారి యొక్క మరణం గురించి చూద్దాం, తర్వాత మరి మరణ టైం ఉంటాయి కనుక మరి మరణం యొక్క లోకాన్ని గురించి చూద్దాం. ఓకే, సో జనరల్గా మరి యేసుప్రభు వారు ఎప్పుడు పుట్టారు అని చాలా మందికి సందిగ్ధ. ఎందుకంటే చాలామంది అనుకునేది ఏంటంటే 25 మనందరికీ తెలుసు. మరి ఎప్పుడు పుట్టారని అనుకుంటామంటే జనరల్గా ఒక్కొక్కరు ఒక్కోలా అనుకుంటారు. అంటే చాలామంది మనం చూస్తూ ఉంటాం కదా, డిఫరెంట్ పీపుల్ చెప్పినట్టు యేసుప్రభు వారు పుట్టిన గొల్లను బట్టి గొల్లలో చలికాలంలో అంటే సెప్టెంబర్లో అయ్యిండొచ్చని, మరి ఆయన క్వాలిఫికేషన్స్ బట్టి కూడా సెప్టెంబర్ అని అనుకుంటాం. సో కానీ పోపు గారు పెట్టింది ఏంటంటే మరి 25 తారీఖు అందరూ జరుపుకోవాలి. మరి యేసుప్రభు వారు పుట్టింది ఎప్పుడు అన్నది మనకి ప్రాముఖ్యమా అంటే యేసుప్రభు వారు పుట్టడం ఖచ్చితంగా ఆయన చరిత్రలో ఉన్నాడు, అది కాదనేది సత్యం. మరి యేసుప్రభు వారు ఎప్పుడు పుట్టాడు అంటే జనరల్గా మనం చూసుకుంటే కనుక పుట్టినరోజు మనందరికీ మన పుట్టినరోజు తెలుసు కదా. ఎవరికి తెలియదు చేయాలంటే పుట్టినరోజు నాకు తెలుస్తున్నవాడు సరే పుట్టినరోజు తెలిసినవాడు చేయాలంటే పుట్టినరోజు తెలుసు అందరికీ తెలుసు, మీకు తెలుసు చేయాలి మీకు తెలుసు కదండి పుట్టినరోజు అందరికీ తెలుసు కదా పుట్టినరోజు. ఓకే, సో జనరల్గా మరి మనం పుట్టినరోజు మనం ఎందుకంటే ప్రాముఖ్యత ఇస్తామంటే మనం ఈ లోకానికి వచ్చి మనం ఈ లోకాన్ని చూసిన రోజు, సింపుల్ చెప్పాలంటే ఈ లోకాన్ని చూసిన రోజు అని ఎందుకంటున్నానంటే పుట్టినరోజు అని అనుకుంటున్నాను. మనం జనరల్గా అనుకునేది ఏంటంటే మన పుట్టినరోజు నేనేమంటానంటే మన పుట్టినరోజు మనం లోకాన్ని చూసిన రోజు. అంటే తల్లి గర్భం నుండి బయటికి వచ్చి మనం కన్నులు విప్పి అప్పుడు మనకు ఆ వెలుగుకి ఒక రకమైనటువంటి బయట అట్మాస్ఫియర్కి మనం ఏడుస్తారు కదా, మరి అది ఆరోగ్యంగా పుట్టడానికి సూచన. మరి అప్పుడే వారి లోకంలో కరెక్ట్గా వాళ్ళ కళ్ళు తెరిచి ఏడుస్తారు. మరి అదే మనం పుట్టినరోజు అనుకుంటాం కదా, మరి యాక్చువల్గా అయితే పుట్టినరోజు కాదు అని నేను అంటాను. పుట్టినరోజు అయితే మాత్రం అది కాదు. మరి బైబిల్లో చూసుకుంటే కనుక ఒకప్పుడు పుట్టినరోజు ఎవరు జరుపుకునేవారు అంటే మరి పూర్వకాలంలో రాజులు జరుపుకునేవారు. అసలు మనం ఒక 100 సంవత్సరాలు వెనకంటే కనుక మనం జరుపుకోవడం కాదు, మన తాతలు జరుపుకునేవారు కాదు పుట్టినరోజు. కానీ ఎవరు జరుపుకునేవారు అంటే బాగా డబ్బులు ఉన్నవాళ్ళు జరుపుకునేవారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేదు కాబట్టి కష్టపడతారు కాబట్టి పుట్టినరోజుని వాళ్ళు గుర్తుంచుకుని చేసుకునేవారు. కానీ మిగిలిన ఎవరు డబ్బులు లేదు కాబట్టి పుట్టినరోజు గురించి పెద్దగా ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదు. మరి బయటలో 2 సంఘటనలు ఉంటాయి. మరి ఆ 2 సంఘటనలు కూడా ఎలాగంటే ఎవరు జరుపుకున్నారంటే వంటలు జరుపుకున్నారు, అంటే రాజు. మరి మనకు తెలుసు కదా యోహాను గారు తన నరకబడ్డది ఎప్పుడంటే మరి ఎవరు పుట్టినరోజు అంటే ఆ యొక్క రాజు పేరు గుర్తుందా మీకు? యోహాను గారు నరికిపోయినటువంటి రాజు ఎవరు? హేరోదు. మరి హేరోదు పుట్టినరోజు నాడు ఎవరు వధించబడ్డారంటే యోహాను గారు వధించబడ్డారు. అంటే అది ఒక నెమ్మదిగా చూసుకుంటే కనుక ఆ సందర్భం ఏంటంటే పుట్టినరోజు జరుపుకునే సందర్భం అదొకటి కనబడుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకొక సందర్భంలో కూడా ఒక రాజు జరుపుకున్నట్టు కూడా ఒక సందర్భం బయటలో కనబడుతుంది. కానీ అక్కడ రాజు జరుపుతారు కానీ ఎవరు సామాన్యులు అయితే జరుపుతారు. సో రాను పుట్టినరోజు ఇప్పుడు మనం అంటే ఒక సింపుల్ చెప్పాలంటే ఒకప్పుడు మనం అనుభవం వైట్ రైస్ తినేవాళ్ళు కాదు. ఒకప్పుడు సజ్జలు జొన్నలు తినేవాళ్ళు. వైట్ రైస్ చాలా డబ్బున్న వాళ్ళు తినేవాళ్ళు అప్పుడు.
పుట్టినరోజు అందరూ జరుపుకుంటాం. అంటే మన ఏంటంటే పుట్టినరోజు జరుపుకునేది కూడా కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే డబ్బున్న వాళ్ళు బట్టి అంటే రాజు నుంచి అలా వచ్చింది. అంటే చాలామంది ముఖ్యంగా కొన్ని సంఘాలు పుట్టినరోజు జరుపుకునే సంఘాలు నాకైతే తెలిసినటువంటి యెహోవా సొసైటీ కంటే పుట్టినరోజు కూడా జరుపుకోవాలి. ఎందుకంటే మరి పుట్టినరోజుని వ్యవహారంగా వదిలించబడ్డారని అలాగే ఇంకో సంఘటన కూడా బైబిల్లో ఆ మంచి సందర్భం కాదని చెప్పేసి వాళ్ళు పుట్టినరోజు ప్రాముఖ్యత ఇవ్వకుండా పుట్టినరోజు జరుపుకోకూడదని వాళ్ళు అవాయిడ్ చేశారు. మరి నేను ఎందుకు పుట్టినరోజు గురించి చెప్తున్నానంటే అసలు మనం పుట్టినప్పుడు మనం ఈ లోకాన్ని చూసామా అంటే మనం చూడలేదు. అసలు మనం ఎప్పుడు పుట్టామంటే జనరల్గా మనందరూ ఏమనుకుంటారు ఎలా చెప్పినట్టు మన పుట్టినరోజు మనం తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన రోజు కాదు అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎలాగంటే మరి అది మనం ఆల్రెడీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనలో ఏముంటుంది? ప్రాణం, జీవం, ఆత్మ. ఇలా మనం ఏమనుకున్నాం జన్మ ఏంటంటే రెండు, జీవం ఆత్మ రెండు కూడా బిడ్డలో ఉంటాయి. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. తల్లి గర్భం ధరించినప్పుడు ఆల్రెడీ శిశువుకి అవయవాలు అన్నీ ఉంటాయి, గుండె ఉంటుంది, అన్నీ ఉంటాయి. మరి కాకపోతే తేడా ఏంటంటే శిశువు గర్భంలో ఉన్నాడు అంతే తేడా. కానీ ఆల్రెడీ అక్కడ ఏముంటుంది? ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. మరి పుట్టినరోజు ఎలా అవుతుంది? ఇప్పుడైతే చాలామంది పుట్టినరోజు ఎలా జరుపుతున్నారంటే వాళ్ళు డేట్ ఫిక్స్ చేసుకుంటారు కదా, మంచిగా చూసుకుని చాలామంది. మరి మంచిగా చూసుకుని ఈ రోజుని డెలివరీ డేట్ ఫిక్స్ చేసుకుని ఈ డెలివరీ డేట్ కానీ మనకు డెలివరీ కావాలని చెప్పేసి మరి వాళ్ళు పర్టికులర్ డేట్ పర్టికులర్ సమయాన్ని కూడా వాళ్ళు నిర్ణయించుకుని డెలివరీ చేయించుకుంటున్నారు. మరి అది పుట్టినరోజు అవుతుందా? మీకు అర్థమవుతుందా? పుట్టినరోజు అంటే నాన్న గర్భంలో ఉన్నప్పటికీ బయట ఉన్నప్పుడు తేడా ఏంటంటే జస్ట్ లోకాన్ని చూస్తున్నాం అంతే, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాను. కానీ నిజమైన పుట్టినరోజు ఎప్పుడో తెలుసా? నిజమైన పుట్టినరోజు అందరూ యూతే కాబట్టి ఈ విషయాన్ని పంచుకోవడానికి ఆశపడుతున్నాను. సో నిజమైన పుట్టినరోజు ఏంటంటే మరి ఎప్పుడైతే అది ఎవరికి తెలియదు, అది ఒక సీక్రెట్, అది రహస్యం, అది దేవుడి మాత్రమే తెలుసు. మరి ఎప్పుడైతే మరి మరి తల్లి అంటాం అంటే పిండం అంటాం కదా, ఆ పిండం ఎప్పుడైతే మరి మేలు కణం నుంచి ఎప్పుడైతే ఆ అండం ఎప్పుడైతే చేరుకుంటుందో ఒకసారి ఆ గుడ్డుకి మనం చింపుగా మాట్లాడుకుంటే కనుక తల్లి అండం అనేది ఒక చిన్న గుడ్డు లాంటిది మనం ఊహించుకోవాలి. ఎప్పుడైతే మరి ఆ తండ్రి మనం ఎప్పుడైతే అలా వెళ్తుందో తక్కువ మరి ఏమైపోతుంది? లాక్ అయిపోతుంది. అంటే ఒకరికి ఛాన్స్, ఒకసారి గుడ్డు వెళ్ళినటువంటి కణం తక్కువని ఇంకొక కణం లేదు, అంటే ఒక్కరికి మాత్రమే ఛాన్స్ ఇస్తుంది. ఇంక మళ్ళీ వేరే కణం వెళ్ళినా కానీ ఒకటి ప్రవేశించడానికి ఆస్కారం లేదు. మరి ఆ ప్రవేశించినప్పుడు అక్కడ ఆ కణం ఏమవుతుందంటే నెమ్మదిగా ఫలదీకరిస్తుంది. ఆ ఫలదీకరించే స్టేజ్లో మనకి ఏమొస్తుందంటే మనకి ఏమొస్తుందంటే ఆత్మ వస్తుంది. అంటే ఆల్రెడీ కణానికి అయితే జీవం ఉంది. మరి తండ్రి కణం మరి ఆ గుడ్డిని చేరుకోవడానికి ప్రయాణిస్తుంది. అంటే దాంట్లో ఏముంది? జీవం ఉంది. జీవం అయితే ఉంది, కానీ జీవం వేరు, ఆత్మ వేరు. సో జీవం వేరు, ఆత్మ వేరు. మరి మనకి ఆత్మ ఎప్పుడు వచ్చిందంటే అది ఎవరికి తెలుసు అంటే ఓన్లీ దేవుడికి మాత్రమే తెలుసు. మరి ఎప్పుడు పుట్టామంటే మరి తల్లి గర్భంలో పిండమై ఉండగా పిండానికి ఏముంటాయంటే పిండం గర్భంలో ఎదుగుతున్నప్పుడు చిన్ని కళ్ళు వస్తాయి, చిన్ని ముక్కు వస్తుంది, చిన్ని ఎముకలు పెరుగుతూ ఉంటాయి, చిన్ని గుండె వస్తుంది, నరాలన్నీ మొత్తం అంతా అప్పుడే ఫామ్ అవుతాం. మీకు అర్థమవుతుందని చెప్పి సో అప్పుడు ఆ ఫామ్ అవుతున్నప్పుడు ఆల్రెడీ మనలో ఏమొచ్చింది? ఆత్మ వచ్చింది. అప్పుడే మనం పుట్టేస్తుంది. మీకు అర్థమవుతుందా? మరి ఇప్పుడు పుట్టామన్నది అది మరి నిజంగా దేవుడికే తెలుసు. కానీ మనం తల్లిదండ్రులు నమ్మాలి, తల్లి తీసిన ఆహారాన్ని బట్టి మరి చక్కగా శిశువు పెరుగుతాడు. కాకపోతే 9 నెలలు అయినప్పటికీ మంచి ఫామ్లోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల నుండి బయటకు వస్తారు. అంటే వాళ్ళ పుట్టినరోజు అవుతుందా? నేను చెప్పింది అర్థమవుతుందా? మరి పుట్టినరోజు చెప్పినప్పుడు ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం ఎప్పుడు మీరు పుట్టినరోజు అని చెప్పచ్చు. పుట్టినరోజు మనిషికి అయితే ఖచ్చితంగా
తెలియదు. ఈవెన్ ఎవరు కనుక్కోలేదు. అది ఒక సీక్రెట్, అది ఒక రహస్యం అన్నమాట. ప్రతి మనిషి కూడా యాక్చువల్ బర్త్ మనం జరిపినటువంటి యాక్చువల్ బర్త్ అయితే కాదు. సో అందుకే బైబిల్లో మరి క్లియర్గా మరి యేసు ప్రభువు ఎప్పుడు పుట్టారు అనడానికి ఆయన అంటే మనిషిగానే రహస్యం అయినప్పుడు మనం అనుకున్నట్టు లోకానుసారంగా పుట్టినరోజు అనుకున్నప్పుడు మరి ఆయన చెప్తే నేను పుట్టినరోజు నాడు ఇదని చెప్తే అది ఏమవుతుంది? అసత్యం అయిపోతుంది. నేను చెప్పింది కాకుండా పుట్టినరోజు నాడు తెలియనప్పుడు పుట్టినరోజు నాడు అని అది కరెక్ట్ మన డేట్ ఎందుకు ఇవ్వలేదంటే ఆయన సత్యవంతుడు. మీకు అర్థమవుతుందా? ఆయనే మార్గము జీవము సత్యము సత్యవంతుడు. కాబట్టి మనం అనుకున్నటువంటి ఒక పుట్టినరోజు మరి మనం ఇలా జరుపుకోవడం పుట్టినరోజు అని చెప్పాడు అనుకోండి ఆయన యేసుప్రభువు వారు, ఏమవుతుందండి? అసత్యం అవుతుంది కదా. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. మీకు పుట్టి మా పుట్టినరోజు అనేది మనం జరుపుకోవాలి. అసత్యం అని నేను కరెక్ట్గా చెప్తుంటే మరి ఎవరు పుట్టినరోజు నాడు ఎవరికి అలాంటప్పుడు యేసుప్రభువు వారి పుట్టినరోజు గురించి ఎవరు ఫస్ట్ చెప్పాలని సింపుల్గా ఎవరి పుట్టినరోజు గురించి కూడా మనం పెద్దగా ఏం చేయొచ్చండి? ఇదే కరెక్ట్ చేయడానికి ఫిక్స్ అవ్వడానికి లేదు. కాకపోతే మనం లోకాన్ని చూసిన రోజు, మనం లోకాన్ని చూసిన రోజు కాబట్టి మనం దేవుడు ఇచ్చినటువంటి మహాప్రభుని బట్టి మనం ఈ లోకంలోకి క్షేమంగా వచ్చాం. క్షేమంగా మరి ఆ రోజునే తల్లి కలుపునట్టు బయటకు వచ్చి లోకాన్ని చూసాం కాబట్టి దానికి మనం దేవుడు ఇచ్చిన మహాప్రభుని బట్టి దేవుడికి వందనాలు చేసుకుంటూ పుట్టినరోజు జరుపుకోవడంలో తప్పులేదు. కాబట్టి యేసుప్రభువు వారు ఈ డేటే పుట్టారు ఆ డేటే పుట్టారు ఎప్పుడు కూడా మనం అనుకుని ఎందుకంటే అసత్యమైన దాని గురించి మనం వెంబడకుండా ఆయన పుట్టడం నిజం, ఆయన చనిపోవడం కూడా నిజం. మరి మనందరికీ తెలుసు యేసుప్రభువు వారు చనిపోయి ఎక్కడికి వెళ్ళారండి? పరలోకానికి వెళ్ళారు. పరలోకానికి డైరెక్ట్ వెళ్ళారంటే మనందరికీ తెలుసు వెళ్ళలేదు. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారంటే పాతాళ లోకానికి వెళ్ళారు. పాతాళ లోకానికి వెళ్ళి పాతాళ లోకంలో ఉన్నటువంటి పరదేశం వెళ్ళారు. మీకు అర్థమవుతుందా? మీకు ఆల్రెడీ తెలుసు, మీకు కొంత చాలా మంది తెలుసు. అసలు నరకంకి పాతాళానికి తేడా ఏంటి? ఇది ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పారు, ఇంగ్లీష్లో చెప్పారు. అంతేగాని మరి ఎంతమందికి ఎంత కావాలో అర్థమైందో తెలియదు. కానీ అంటే మీకు అర్థమై ఉండొచ్చు, అంతే క్లియర్గా అర్థమవచ్చు కూడా అని అనుకుంటున్నాను. అంతే మరొకసారి ఈ పాయింట్ నేను టచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నరకం పాతాళం ఒకటి అన్నవాళ్ళు చేయద్దు, ఒకటి కాదన్నవాళ్ళు చేయద్దు, ఒకటి కాదు. ఓకే, సో ఒకటి కాదు నరకం పాతాళం అయితే ఒకటి కాదు. మరి బైబిల్లో కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే మరి దావీదు అంటాడు, నా ప్రాణాన్ని మరి పాతాళంలో వదిలిపెట్టక నన్ను కాపాడుతున్నాడు. అంటే మరి పాతాళంలో వదిలిపెట్టక మనం ఏమర్థం చేసుకోవాలి? మరి దావీదు ఎక్కడున్నారు? ఖచ్చితంగా మరి ఆయన హృదయానుసారుడు కాబట్టి దావీదు ఎవరంటే మన తండ్రి అయిన యెహోవాకి ఆయన హృదయానుసారుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎక్కడుంటాడు? పరదేశంలో ఉంటాడు. మరి ఆయన ప్రార్థన చేసినప్పుడు నా ఆత్మని పాతాళంలో విడిచిపెట్టక అని చెప్పేసి ఆయన దేవుడు వేడుకుంటాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే పాతాళ లోకం అదొక పెద్ద లోకం. అంటే కాన్సెప్చువల్గా చెప్పాలంటే మనకి ఈ ఆకాశాన్ని ఎలా అంటున్నామో ఆకాశం కనబడుతుంది అన్నట్టు అందరికీ ఆకాశం కనబడుతుంది కదా. ఈ పైన ఏంటంటే మన కలదలా పైకి చూస్తామంటే ఏం కనబడుతుంది? ఆకాశం కనబడుతుంది. అంటే మరి భూమి అంతరిక్షంలో ఒక సెంటర్లో ఎలా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే భూమి అనుకోండి, నేను చూపిస్తున్నది ఇదే భూమి. ఇంత చిన్నగా మీకు కనిపిస్తుంది కదా, ఇదే భూమి. ఇలా ఏమన్నప్పుడు మనం పైనుంచి చూసేదంతా ఏమన్నామండి? ఆకాశం అంటాం. మరి కింద ఉండేది కింద నిండేది ఏమంటామంటే మరి దాన్ని మన భూమి మండలం ఉంది కాబట్టి మరి ఇటు ఆకాశం ఆకాశం ఇటు తిరిగితే ఆకాశం, ఎటు చూసినా ఆకాశం. కానీ మరి పాతాళంలో ఎక్కడ ఉందంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక పాతాళంలో భూమి మన అంతరిక్షంలో సెంటర్లో ఉంటే కనుక
కింద ఉన్నదంతా కూడా పాతాళం చెప్పచ్చు. అంటే మనకు కనిపిస్తున్న ఆకాశాన్ని మనం అలా దాటి వెళ్ళిపోతే మన పైకి వెళ్ళిపోతే అంటే ఉత్తర దిక్కుల వైపుకి మనం వెళ్ళిపోతే అక్కడికి పరలోకం అంటే కొన్ని కోటాను సంవత్సరాలు అంతా మనకి లెక్క ఎన్ని ఎంత దూరం మన ఆయుష్ సరిపోతుంది. అలాగే అంతే రివర్స్లో మరి ఆపోజిట్ డైరెక్షన్ భూమికి ఇలా ఆపోజిట్ డైరెక్షన్ కిందకి వెళ్తే ఉంటుందండి. దాన్ని ఏమంటామంటే ఆ స్పేస్ ఆ యొక్క డార్క్ ఇక్కడ నుంచి మనం స్పేస్లోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుందండి, డార్క్గా ఉంటుంది. ఎక్కడైతే చంద్రుడు నక్షత్రాలు కానీ ఎక్కడైతే సూర్యుడు కానీ, సూర్యుడు కూడా నక్షత్రమే మన శివుడు మాట్లాడుకుంటే ఎక్కడైతే నక్షత్రాలు ఉంటాయో అక్కడ వెలుగు ఉంటుంది. ఆ నక్షత్రాలకి ఆవరంతా కూడా ఏముంటుందంటే చీకటే, అగాధంగా ఉంటుంది అన్నమాట. సో అలా అగాధంగా మరి భూమికి కింద ఉన్నటువంటి అగాధం అలా అయిపోతే ఆ కింద ఉన్నటువంటి అగాధం కూడా ఏంటంటే పాతాళం. మీకు అర్థమవుతుంది కదా. మరి కింద ఉన్నటువంటి అగాధం పాతాళం అయితే మరి పాతాళ లోకం కిందనంతా ఏమంటామంటే పాతాళ లోకం. భూమి ఇక్కడ ఉంది కదా, ఈ భూమి ఇలా రోడ్డు తిరుగుతున్నప్పుడు పైనంతా కూడా మన ఆకాశం పర్వతం అలా ఇప్పుడు పర్వతం వాడచ్చు, కిందంతా కూడా ఏంటంటే మీకు ఈ స్పేస్ అంతా పాతాళమే. మరి ఈ కింద ఉన్నటువంటి పాతాళం దగ్గర మీకు పరదేశం ఎక్కడ ఉంది? పరదేశం ఎక్కడ ఉందంటే పాతాళానికి అంటే పాతాళం లోపల అయితే కనుక పరదేశం ఎక్కడ ఉందంటే నరకానికి పైన. మరి నరకం ఎక్కడ ఉంది అంటే మీకు సింపుల్గా మనందరికీ తెలిసే రెఫరెన్స్ అవసరం లేదు. మనకి ఈ యొక్క ఉపమానంలో అంటే ఉపమానం అంటే మరి దరిద్రుడైనటువంటి లాజరు ఎవరంటే ధనవంతుడు. ఆ యొక్క సంఘటన మనం చూస్తే కనుక దరిద్రుడు ఎలా చూస్తారంటే తల ఎత్తి పైకి చూడగా. మీకు అర్థమవుతుంది కదా. మీరు ఆ ఉపమానంలో మరి దరిద్రుడు ఆయన ఎక్కడికి వెళ్తాడంటే పరలోకానికి పరదేశం వెళ్తాడు. మరి అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్న మరి అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నటువంటి ఆ దరిద్రుడు మరి ఎవరు చూస్తారంటే ధనవంతుడు నరకంలో మాడిపోతున్నటువంటి ధనవంతుడు చూసి ఏమడుతారంటే నాకు ఒక చుక్క నీరు వేయమని వేయమని అడుగుతాడు. కానీ మరి అప్పుడు ఆ సంఘటన చూస్తే కనుక ధనవంతుడు ఎలా చూస్తుంటే తల ఎత్తి పైకి చూసేదని ఉంటుంది. ఆ రిఫరెన్స్ మనందరూ తెలిసి కాబట్టి రిఫరెన్స్ అవ్వట్లేదు. సో ఆ తల ఎత్తి పైకి చూసారంటే ధనవంతుడు నరకంలో ఉండి తల ఎత్తిన పైకి చూస్తే పరదేశంలో ఉన్నటువంటి దరిద్రుడు కనబడుతుంది. పరదేశంలో దరిద్రుడు ఎలా చూస్తారంటే తల ఎత్తిన పైకి చూస్తారంటే అదొక గ్రహం ఇదొక గ్రహం మధ్యలో ఏంటంటే అగాధం. మీకు అర్థమవుతుంది కదా. ఒక భూమి ఒక గ్రహం అయితే మరి నరకం కూడా ఒక గ్రహమే. అది కూడా ఎలాంటి గ్రహం అంటే అది కూడా ఒక వేడి గల గ్రహం. మనకి చంద్రుడి దగ్గర మనం ఎలా యాక్సిస్కి వెళ్తాం, స్పేస్ షూటర్స్కి వెళ్తాం. మరి అలాగే మరి బుధుడి దగ్గరికి శని గ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు ఎక్కువ కూడా వేయడం అంత రేడియేషన్ ఉంటుంది. మరి అంత వేడి కనిపించని వేడి. మరి అలాంటి ఒక గ్రహమే మరి నరకం. ఆ నరకానికి పైన ఇంకో గ్రహం ఏంటంటే అదే భారతదేశం. మరి అక్కడ ఆ గ్రహం పడి మనకి కరెక్ట్గా మన కళ్ళ ముందు కనబడుతుంది. మనకు తెలిసినటువంటి ఈ భూమి ఒక మనం చెప్పాలంటే ఇది ఒక స్వర్గం లాంటిది. భూమి లాంటి గ్రహాలు ఇప్పటి వరకు కూడా సైంటిస్టులు వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. ఇలాంటి గ్రహాలు ఉన్నాయని చెప్తున్నారు కానీ భూమి లాంటి మంచి గ్రహాలు ఎక్కడా కూడా వాళ్ళు కనుగొనలేకపోయారు. ఇక్కడే ఉంటుంది. మిగిలిన గ్రహాలని చూస్తే రేడియేషన్ ఉంటుంది. సో అలాగే మరి నరకం అనేది కూడా ఒక రేడియేషన్ కలిగినటువంటి ఒక గ్రహం. మరి భారతదేశం కూడా భూమి లాంటి ఒక మంచి గ్రహం. మరి మనం ఇక్కడ చంద్రుని చూస్తున్నాం. తల ఎత్తి మనం చంద్రుని చూడాలి ఎలా చూస్తామంటే తల ఎత్తి చూస్తాం. మనకి తల జస్ట్ అలా చంద్రుడు లాగా కనబడుతూ ఉంటాడు. మనం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ మంటలు కూడా కనబడతాయి. సో ఇంకా మనకి కెమెరా చూస్తే కనుక క్లియర్గా చూడవచ్చు అక్కడ పెద్ద కొండలు కానీ ఆ లోయలు కానీ. అంటే మరి నరకంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా స్వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా చూస్తారంటే వాళ్ళు కూడా తల అయితే చూస్తారు. సో కాబట్టి మరి పాతాళ లోకం అంటే ఇంకా చెప్పినట్టుగా ఒకసారి చెప్తాను. ఇది భూమి అయితే కనుక కింద ఉన్నంత స్పేస్ పాతాళం, పైన ఉన్నంత ఆకాశం.
అంటే పరలోకంలో ఉన్న ఆకాశం, మరి భూమి కింద ఉన్న పాతాళం. ఆ పాతాళానికి ఎలా చూసుకోవాలంటే అదొక డార్క్ స్పేస్. మీకు అర్థమైందా? పాతాళం అంటే ఒక డార్క్ స్పేస్. ఆ స్పేస్ లో ఒక నరకం దానిపైన పరదేశానికి గ్రహం. సో ఇది యాక్చువల్. సో ఇవన్నీ కూడా నిజాన్ని మన భూమి, మన కనబడుతున్న భూమి, చంద్రుడు, మరి సూర్యుడు, ఇన్ని గ్రహాలు కనబడుతున్నప్పుడు మనకి సుదీయకు అక్కడ వెళ్ళాలంటే మన ఆయుష్ సరిపోదు. కానీ మన ఆత్మ మాత్రమే వెళ్తుంది. మరి ఆత్మ వెళ్తున్నప్పుడు జనరల్గా పాతాళలోనూ దానికి ఉన్నటువంటి గ్రావిటీ ఏంటంటే పాపాత్మ ఆత్మని పట్టుకుంటుంది అన్నమాట. మీకు అర్థమవుతుంది? ఒక్క క్షణంలో మనం చనిపోయిన ఒక్క క్షణంలో మన ఆత్మ ఎక్కడంటే పాతాళలోకి టక్కున దిగిపోతుంది. మనకి నుంచి ఏదైనా వస్తువులు పైకి శ్రమకుండా ఏమవుతుంది? కింద పడుతుంది. అలాగే మనం చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడంటే టక్కున దిగిపోతుంది అన్నమాట. అంటే అది లాక్కుంటుంది, పాపాత్మ ఆత్మని లాక్కుంటుంది. అందుకే ఎవ్వరూ కూడా మరి ఆ పాతాళంలో టక్కున లాక్కున్నప్పుడు ఎక్కడ పడుతుంది అంటే మరి పాతాళంలో ఒక నరకం అనేది బాగా పెద్ద అర్థమైతే దాంట్లో చిన్న గ్రహమే పరదేశం. కరెక్ట్గా మనం ఎక్కడ పడాలంటే పరదేశంలో పడాలి అని అనుకుంటే, బట్ ఆయనే మార్గము, ఆయనే మార్గము, జీవము, సత్యం. కాబట్టి మనం ఆ మార్గం అంటే ఆయన నమ్ముకుంటే కనుక ఖచ్చితంగా మనం ఎక్కడికి మన ఆత్మ చేస్తుంది, కరెక్ట్గా పరదేశంలో పడుతుంది. కానీ కొద్దిగా మిస్ అయ్యా కానీ మన ఇష్టం నమ్ముకోలేదంటే ఆ మార్గం మనకు తెలియదు. ఎందుకంటే ఇక్కడ నుంచి చెందుకెళ్ళాలంటే మన డైరెక్షన్ తెలియదు కదా. మీకు అర్థమవుతుందా? మనకి చెందుకెళ్ళాలంటే డైరెక్షన్ తెలియాలి. ఎక్కడ ఎలా వెళ్ళాలి. అలాగే ఆత్మలో కూడా మరి దానికి డైరెక్షన్ తెలియకపోయి ఆయన యేసులో ఇచ్చే రక్షణలో మన ఆత్మ రక్షణ అది రక్షించబడి ఆ మార్గం కూడా ఏంటంటే యేసులో ఆల్రెడీ మనకంటే కొద్దిగా అక్కడికి వెళ్ళొచ్చారు. కాబట్టి పరదేశం గారు పరదేశం నుంచి మరి భూమి నుంచి పరలోకానికి వెళ్ళారు. కాబట్టి మనం ఏం గ్రహించాలంటే పాతాళము, నరకము ఒకటి కాదు. ఒకసారి త్వరగా మరి మనం రెఫరెన్సెస్ చూసాము. ఇంత చెప్పినటువంటి అన్నింటినీ కూడా రెఫరెన్సెస్ చెప్దామని ఆశపడుతున్నాను. ఓకేనా? ఎవరైనా చదివినట్లయితే యోగు 21:13 ఒక్క క్షణంలో మనం ఏముంటుందంటే ఒక్క క్షణంలో రాసుకోండి, కాబట్టి చదవండి. యోగు 21:13 ఒక్క క్షణంలో మన ఆత్మ పాతాళంలో వెళ్ళిపోతున్నాం. కీర్తన 86:11 ఎవరు రాసుకోండి. కీర్తన 86:11 ఏమవుతుందంటే పాతాళం ఒక అకాలం. ఎవరిని చదవండి సార్, ఇందాక మనం రెఫరెన్స్ చదివాం కదా. కీర్తన 86:11 కీర్తన 86:11 ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణం తప్పించి ఉన్నావు. మీకేముంది? పాతాళం యొక్క అగాధం. ఇక్కడ మీకు ఏమనుకోవాలి? పాతాళం అనేది ఎలాంటిదంటే మీకు పాతాళం అంటే చాలా మంది నరకం అనుకుంటారు. నరకం వేరు, పాతాళం వేరు. పాతాళం ఎలాంటిదంటే ఒక అగాధం. మన పైకి కనబడుతున్నటువంటి ఆకాశం అగాధంలో చంద్రుడికి మనకి మధ్యలో ఏముందండి? ఆకాశం అనేది ఉంది. మీకు అర్థమవుతుందా? చంద్రుడికి భూమి మధ్య ఏముంది? అగాధం. పాతాళంలో అనేది కూడా మరి అగాధం. భూమికి ఇదంతా కూడా అగాధం అన్నమాట. సో మరి ఒకసారి మంచి రెఫరెన్స్ చూపిస్తాను. యెషయా 14:15 ఎవరు చదవండి. యెషయా 14:15 నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. చాలా ఇక్కడ ఎవరైనా కలుస్తుందండి. నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. నీవు పాతాళంలో నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడుతుంది అంటే ఇక్కడ రెండు చెప్తున్నాడు. అంతేగాని పాతాళంలో త్రోయబడుతున్నావు అంటే ఇక్కడ డైరెక్ట్ చెప్తాను. నేను ఇక్కడి నుంచి మా ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడంటే నేనేం చెప్తానంటే అమెరికాలో ఉన్నాడు చెప్తాను. మీకు అర్థమవుతుందా? మా ఫ్రెండ్ ఎక్కడంటే ఎక్కడున్నాడో మీ ఫ్రెండ్ అంటే అమెరికాలో ఉన్నాడు చెప్తాను. మరి అమెరికా ఎంత పెద్దదంటే భారతదేశానికి 3 రెట్లు పెద్దది. అంత పెద్దది మరి అమెరికా. మరి అందరూ ఎక్కడున్నాడు నా ఫ్రెండ్ అంటే నేను చెప్తాను ఫలానా కాలిఫోర్నియాలో అంటారు. మరి కాలిఫోర్నియా అంటే అది పెద్ద రాష్ట్రం. అది మామూలు రాష్ట్రం కాదు, ఇండియా రాష్ట్రం, అంత పెద్ద రాష్ట్రం.
ఇంచుమించు ఇండియాలో సగం పైన ఉండొచ్చు. సో అంత పెద్ద రాష్ట్రం. మరి అంత పెద్ద రాష్ట్రంలో మన ఫ్రెండ్ ఇంకా ఎక్కడ ఉన్నాడంటే ఏం చెప్తాను, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నాడు. శాన్ ఫ్రాన్సిస్కోలో అనేది ఒక పెద్ద సిటీ. అది ఇంచుమించు చెప్పాలంటే మన ఒక 3 డిస్ట్రిక్ట్లు కలిపితే ఉంటుంది అంత పెద్ద సిటీ అది. సో మరి దాంట్లో శాన్ ఫ్రాన్సిస్కోలో మరి ఎక్కడ కరెక్ట్ చెప్పాలంటే పలానా ఇటువంటి ఏరియా పేరు చెప్పాలి, స్ట్రీట్ పేరు చెప్పాలి, ఇన్ని చెప్పాలి. అంటే అడ్రస్ అంటే డిసిప్లిన్ ఏం చెప్తాను ఏం చెప్పలేక మీ అందరికీ అంటే ఎవరైనా అమెరికా గురించి రీసెర్చ్ చేస్తామని తెలుసుకోవచ్చు, లేదా దాని చెప్పేసి గురించి తెలుసుకోవచ్చు ఎక్కడ ఏమున్నాయనేది. కానీ జనరల్గా ఏం చెప్తామంటే నా ఫ్రెండ్ ఎక్కడంటే అమెరికా చెప్తాం. మరి ఎంతమంది అంత పెద్ద నాటి పర్టికులర్ ప్లేస్ అవసరం లేదు కాబట్టి, అంటే మీకు అవసరం లేదు అంటే అవసరం అనుకుంటే చెప్తాం ఈ పర్టికులర్ ఎక్కడ ఉన్నారో శాన్ ఫ్రాన్సిస్కో ఈ పర్టికులర్ కరెక్ట్గా అడ్రస్ ఇస్తాం. అలాగే మన బైబిల్లో కూడా మరి ఎప్పుడైతే మనకి ఎలా చెప్పబడిందంటే పాతాళ లోకం అని చెప్పబడ్డది. మరి పాతాళ లోకం పెద్ద లోకం అది. మరి మన నడి చనిపోయిన తర్వాత ఆత్మ అయిపోయింది పాతాళ లోకానికి. పాతాళ లోకం కరెక్ట్గా ఇక్కడ మనకి రిఫరెన్స్ ఎలా చెప్తారండి, పాతాళ లోకంలో నరకమునకు అని ఉంది కదా మీకు. అంటే దీన్ని బట్టి మీకు ఏమంటున్నా అర్థం అవ్వాలి, పాతాళ లోకంలో నరకం అనేది వచ్చిన పార్టీ మాత్రమే. మీకు అర్థం అవుతుంది కదా. సో ఈ రిఫరెన్స్ బట్టి పాతాళం వేరు, నరకం వేరు. మరి యోహాను 5:20 చదవలేవా? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. మరణం నుండి జీవంలోకి దాటి ఉన్నాడు అంటే ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే చనిపోతామో ఒక క్షణంలో మన ఆత్మ మరి దిగిపోతుందో అప్పుడు మనం మళ్ళీ మన రెండో మరణం నుంచి తప్పించుకోవాలంటే జీవం అంటే ఎక్కడ మరి పరదేశంలో, అంటే పరదేశంలో అక్కడ మరి మన ఆత్మ జీవం కలిగి ఉంటుంది. అక్కడ మనం అక్కడ కూడా మనం ఏం చేస్తామంటే జీవజలాలు తాగుతాం. ఎక్కడంటే పరదేశం. ఆ రిఫరెన్స్ కావాలని చూపిస్తాను ఎవరు అడిగింటే, ఎందుకంటే పరదేశంలో కూడా ఏముంటుందండి జీవ జలాలు ఉంటాయి. ఆ జీవ జలాల్లో పరదేశంలో కూడా తాగుతాం. నరకంలో వెళ్తే కనుక నరకంలో ఏముంటాయండి దప్పిక, పట్టు కొరుకుట, మరి వ్యాధకరమైన కూడా వ్యాధ గ్రహం మామూలు గ్రహం కాదు, అంత వ్యాధకర గ్రహంలో మన ఆత్మ నలిగిపోతా ఉంటుందన్నమాట. సో మరి ఇంకొక రిఫరెన్స్ చూద్దాం. జనరల్గా మనం పాతాళంలో ఒకసారి దిగిపోయిన తర్వాత పైకి రావచ్చు. చాలా మంది చనిపోయిన తర్వాత దిగలేకపోతే అంటారు కదా. మరి అది ఎంతమంది నమ్ముతారు చనిపోయిన వాళ్ళు? మనమైతే క్రైస్తవులు మనం తెలుసు. సో చనిపోయిన తర్వాత ఒక క్షణంలో పాతాళంలో ఏం చేస్తుందండి పట్టు కొట్టదన్నమాట. సో ఏడు చూపించాలన్నా సరే త్వరగా ఏం చేస్తాను. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళంలోకి దిగిపోయిన వాడు మరి ఎప్పుడనూ రాడు. సో పాతాళంలో దిగిపోయిన వాడు ఏమన్నాడంటే ఎప్పటికీ రాడు. ఎందుకంటే ఇంకా అది లాక్ చేయబడ్డది. మరి ఇంకొక గ్రంథం చదువుతాం, ఇంకొక పుస్తకం చదువుతాం. ప్రకటన గ్రంథం 1:18. ప్రకటన గ్రంథం 1:18. 1:18 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించేవాడను కాదు. ప్రకటన గ్రంథం 1:18. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించేవాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ఆమె మరియు మరణము యొక్క పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. మరణం యొక్క పాతాళ చెవులు ఎవరి ఉన్నాయండి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నాయి. మరణం యొక్క తాళం చెవులు ఎవరు నమ్ముతారో అది రాసినప్పుడు ప్రకటన గ్రంథం రాసినప్పుడు 1వ శతాబ్దంలో 2వ శతాబ్దంలో 3వ శతాబ్దంలో చదివిన ఎవరైనా పరలోకానికి తాళం చెవులు నమ్ముతారా? ఎవరు నమ్ముతారా? మీరు పరలోకానికి తాళం చెవులు ఉన్నాయంటే నమ్మగలరా? మరి ఎవరన్నా మరి అప్పటి శతాబ్దం ఉన్న వాళ్ళు మరి ఈ రోజు ఫోన్ చూస్తున్నాం. ఫోన్కి ఏముంటుందండి? లాక్ ఉంటుంది. మరి మనం ఊహించే లాక్ అండి, మనం
చేస్తే తప్పచ్చేగా మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఫోన్ మరి మనం ఓపెన్ చేయాలంటే ఏం చేయాలండి? దానికి అన్లాక్ చేయాలంటే పాస్వర్డ్ ఉంటుంది లేదా ప్యాటర్న్ ఉంటుంది. అది తాళం చెల్లంటే మీకు అర్థమవుతుందా? మరి పరలోకానికి కూడా మరి మరి వెళ్ళాలంటే దానికి కూడా మరి తాళం, పాతాళ లోకానికి కూడా తాళం ఉంది, పరలోక లోకానికి కూడా తాళం ఉండదు. సో అంటే ఒకసారి చనిపోయిన వాడు పాతాళంలో దిగిపోయిన వాడు పైకి రాలేనమాట. ఎందుకంటే దానికి ఏముంది? లాక్ ఉంది. ఆ లాక్ మనం అసలు మన ఫోన్కి ఇలాంటి ఒక లాక్ ఉంటుందని ఎవరైనా ఊహించారు? ఒక 20 సంవత్సరాల క్రితం ఫోన్కి లాక్ అంటే ఎలా ఊహించుకుంటే అప్పుడు చెప్తే 20 సంవత్సరాల క్రితం మనకు డిజిటల్ గురించి తెలియదు, కంప్యూటర్ గురించి తెలియదు. అప్పుడు ఇలా దానికి లాక్ ఉంటుందంటే ఎలా ఊహించుకుంటామంటే చిన్న అబ్బాయి కదా లాక్ పెట్టేమో అనుకుంటాం, అంతే కదా. అంతేకాని ఫోన్ లాక్ అని చెప్పేది అనుకోండి ఎవరికి అర్థమవుతుంది? అప్పటికి ఎవరికి అర్థం. అలాగే మరి మనకి తెలియని విషయాలు మనం ఇప్పటికీ మనం చూస్తున్నాం. కానీ మరి ఒకప్పుడు నమ్మిన వారు ఎంత విశ్వాసం అంటే చూసి నమ్మిన వారు కంటే చూడకున్న వారు దాన్ని యాక్చువల్ టెక్నాలజీ ప్రకారం చూస్తే మనం బైబిల్ని 100% ఒప్పుకోవాలి. కానీ ఇంకా మరి ఇప్పుడు జనరేషన్ ఏమవుతుందంటే బైబిల్ నమ్మడానికి వాళ్ళు ఉన్నటువంటి వీడి జ్ఞానంతో వాళ్ళు సరిగ్గా నమ్మలేకపోతారు. సో మరి నిజంగా చెప్పడం మనకంటే ముందు నమ్మిన వాళ్ళు చాలా గొప్పలు. సో అలాగే మరి యోబు 24:19 చదవండి. యోబు 24:19 అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచునీళ్ళు ఎగిసిపోవునట్లు పాతాళము పాపం చేసిన వారిని పట్టుకును. సో పాతాళము పాపం చేసిన వారిని పట్టుకును అన్నది. మరి మనకి భూమికి ఏముందని తెలుసు? మనకి భూమికి ఏముందని తెలుసు? గ్రావిటీ ఉందని మనకి జస్ట్ ఒక 60-70 సంవత్సరాలు మన ఐన్స్టీన్ కనిపెట్టినప్పుడు ఒక భూమిలో ఒక గ్రావిటీ ఉందని, ఒక ఆకర్షణ శక్తి ఉందని మనం ఇప్పుడు నమ్మం. మరి ఎప్పుడైనా 100 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయినాడు, 100 సంవత్సరాల క్రితం బతికిన వాళ్ళు తీసుకొచ్చి భూమికి ఇలాగా ఆకర్షణ శక్తి ఉందంటే ఎవరు నమ్ముతారా? నమ్మరు. సో అలాగే మరి జాగ్రత్తగా గమనిస్తే కనుక పాతాళ లోకానికి కూడా ఒక ఆకర్షణ శక్తి ఉంది. ఆకర్షణ శక్తి ఏంటంటే పాపం చేసిన వారిని ఏం చేస్తుంది? తక్కువ పట్టుకుంటుంది. ఒకసారి పట్టుకున్న తర్వాత లాక్ అయిపోతాం, మళ్ళీ మనం బయటికి రాదు. అందుకే ఒక మనిషి చనిపోయిన తర్వాత బయటికి రావడం ఆత్మ రావడం అసలు అసాధ్యం అన్నమాట. అందుకే ఆత్మ యొక్క ఆలోచనలు మరి యేసుప్రభు వారి దగ్గర ఉన్నాయి కూడా అని ఆయన క్లియర్గా చెప్తున్నాడు. కాబట్టి మన ఇంకో విషయం ఏం గమనించాలంటే మన యేసుప్రభు వారి శిలువలో మరణిస్తున్నప్పుడు కూడా మన పాపాలన్నీ కూడా ఆయన మోయడం ద్వారా ఆయన శాపగ్రస్తమయ్యి మరి ఆయన పరలోకం తెచ్చాడు. పరలోకం నుంచి వస్తున్నప్పుడు మనకి ఎక్కగలండి? పరలోకానికి వెళ్ళాలి. కానీ పరలోకానికి వెళ్ళకుండా మరి ఎందుకు పాతాళంలో దిగిపోయాడంటే బికాస్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ సిన్. ఎందుకంటే ఆయన మన పాపాలను మోయడం వల్ల ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? పాతాళంలో దిగిపోయింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ అవర్ సిన్స్ అన్నమాట. సో అందుకని ఆయన పాతాళంలో దిగిపోయి మరి ఆయన పరిశుద్ధుడు కనుక పవిత్రుడు కనుక నరకంలో పడకుండా ఎక్కడ పడ్డారంటే తండ్రి ఆయన మరి ఆయన పాదదేశంలోకి దింపారు. సో అందుకనే మరి మనం జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే ప్రతిదీ సత్యమే. మనం ఏదో ఊహించినట్లుగా ఇప్పుడు మనం పువ్వులు చూస్తున్నాం, పొద్దున ఇంకా మనం చాలా చూడబోతాం టెక్నాలజీ పరంగా. మరి అవన్నీ సాధ్యమైనప్పుడు మనకు అనిపిస్తుంది బైబిల్ మరి ఎంత గొప్పదని. ఇప్పటికే మీకు అనిపించాలి. ఓకే, సో ఇంకొక వాక్యం చదువుకుని చివరి గురించి చేస్తాను. రోమా 10:6-7 చదవండి ఏమన్నా. రోమా 10:6-7. అయితే విశ్వాస మూలముగా నీతి ఇలాగ చెప్పుచున్నది, ఎవడు పరలోకంలోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందకి తెచ్చుటకు, లేక ఎవడు అగాధంలోకి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకోవద్దును. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. సో ఇక్కడ ఏముందంటే అగాధం అంటే ఇక్కడ ఏవే చెప్తున్నాడు. ఒక చోట అగాధం అంటుంది. అంటే అగాధం అంటే మేము ఏమనిపిస్తున్నట్టు పాతాళ లోకం అని అర్థం చేసుకోవాలి. మీకు అర్థమవుతుంది కదా? ఎందుకంటే పాతాళ లోకం అంటే అగాధం, అది ఒక డీప్
దాన్ని మనం ఊహించడం. ఈరోజు మరి సైన్స్ చెప్తుంది విశ్వంలో ఏముందంటే డార్క్ మ్యాటర్ ఉంది. ఆ డార్క్ మ్యాటర్ని వివరించాలంటే అసలు ఒకటే సరిపోదు. అది ఎలాంటిదంటే ఆ దాంట్లో మనం ఏది ప్రయాణించింది, లైట్ వెళ్తుందో ఏమి వెళ్తుందో, కానీ అది ఎలా ఉంటుందంటే అసలు వాళ్ళు వివరించడానికి అసలు మన లాంగ్వేజే లేదు. కానీ ఆ లాంగ్వేజ్ కరెక్ట్గా చెప్పాలంటే ఒకటే లేదు. దాని యొక్క కరెక్ట్గా దాని స్థితిగతులు అయితే కొత్త వారికి ఊహిస్తున్నారు. కానీ డార్క్ మ్యాటర్ అనేది మరి అంత పదార్థం అనేది డార్క్ మ్యాటర్ సృష్టిలో ఉంది. మరి సింపుల్గా మనకి బైబిల్ అంటే చీకటి, కట్టిక చీకటి, అగాధ విలామం అంట. సో బైబిల్ అంటే టెర్మినాలజీ జాగ్రత్తగా ఆలోచిస్తే బైబిల్ ప్రతి గ్యారంటీ కూడా ఒక మీనింగ్ ఉంటుంది. సో అలాగే మరి మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక పాతాళం వేరు, నరకం వేరు. మరి చివరిగా ఒక ప్రశ్న వేసి ఆ ప్రశ్నకి మీకు క్లారిటీ చేసి ముగించేస్తాను. జనరల్గా మరి మనం చనిపోతాం. చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మనం ఇక్కడ యేసు వారిని నమ్ముకుంటే ఖచ్చితంగా పరదేశంలో భూమిలాంటి మంచి ఇంకా అద్భుతమైన గ్రహం పరదేశంలో ఉంటాం. మరి యేసు ప్రభు వారు నమ్ముతారంటే అది కూడా మళ్ళీ కండిషన్ ఏంటంటే ఆయన్ని సత్యవంతుడు కాదు, మనం సత్యవంతుడికి యథార్థంగా పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు మాత్రమే. మరి అలాగా జీవించిన మాత్రం పరదేశంలోకి వెళ్తారు. మరి విలువలంటే వెళ్తారంటే ఖచ్చితంగా మరి నరకానికి వెళ్తారు. నరకానికి ఇలాగా మనకు తెలుసు. మరి కొంతమంది కోపలకి వెళ్ళిపోతారు కదా, కోపలకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి మీరు అక్కడ కోపం అంటే ఏంటంటే జయం ఉంటుంది కానీ ఏముండదు చర్మం. అంటే చర్మం అంటే ఒక వాళ్ళు ఒక ఉంటుంది, జయం అనేది ఉంటుంది. కానీ ఏముంటుంది అంటే వాళ్ళలో అంటే చెప్పాల్సింది చెప్పాలంటే బ్రెయిన్ గెట్ అంటాం వాళ్ళు. మీకు అర్థం అవుతుందా? బ్రెయిన్ గెట్ అంటే బ్రెయిన్ గెట్ అయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మరి వాళ్ళు నరకకి వెళ్తారా, ఇక భూలోకంలో ఉన్నారా, లేదంటే పరదేశంలోకి వెళ్తారా, ఎక్కడికి వెళ్తారు? అంటే నేను ఒక వాక్య చదివిన దాన్ని బట్టి నా యొక్క అనాలిసిస్ ప్రకారంగా మీకు చెప్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే పాతాళలోకి వెళ్తారు. కోమలోకి వెళ్తారండి, పాతాళలోకి వెళ్తారు. చాలా మంది కోమలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళని రిపోర్ట్స్ పరిగణిస్తే కనుక వాళ్ళు అడిగితే కనుక వాళ్ళు చెప్తారు ఒక సన్నని గొడవ వెళ్ళిపోతున్నాము అని. అక్కడ ఒక చీకటి ప్రదేశంలో ఏదో చీకటి ప్రదేశం అని చెప్పేసి కొంతమంది చెప్పినట్టు సాక్ష్యాలు, కొంతమంది చెప్పినట్టు ఒక వెలుగుగా ఒక చిన్న గొడవ ఒక మంచి వెలుగు చూసామని చెప్పారు. కానీ మొత్తంలో చెప్తున్నారు జస్ట్ ఒక 100%లో 0.0.0.0.0.0.0.0 ఆ 1%. అంటే ఇంత చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే అసలు వెళ్ళినంతా కూడా వాళ్ళకి జ్ఞాపకం అవుతుంది. మీకు అర్థమవుతుంది కదా. మరి మనకు జాగ్రత్త అర్థం తీసుకోవచ్చు ఏంటంటే కోమలో వెళ్ళొచ్చిన వాళ్ళకి టెస్టిమోనీస్ జాగ్రత్తగా పెడితే నరకంగా అర్థమైపోతే పరదేశం అందరికీ కూడా అర్థమైపోతుంది అన్నమాట. సో మరి నరకం మరి వాళ్ళు మరి బైబిల్ చెప్తుందా వాళ్ళ గురించి అంటే ఖచ్చితంగా మరి మీరు చదవాలి. కీర్తన గ్రంథం 55:10 చదవండి. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చును గాక, సజీవులు కానీ వారు పాతాళమునకు దిగిపోదురు గాక. చెడుతరము వారి నివాసములోను వారి అంతరంగమునందును ఉన్నది. ఏం చెప్తారంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి చదవండి. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చును. మరణం అకస్మాత్తుగా వస్తుంది. కోపలకి ఏంటంటే మరణం ఎలా వస్తుందంటే వారి కోపలకి వెళ్ళిపోతుందని తెలుస్తుంది ఎవరైనా. మనకు మామూలుగా మరణమే మనకు అకస్మాత్తుగా వస్తుంది చాలా వరకు, చాలా మంది. అంటే అన్ని వైద్యులు క్యాన్సర్ ఈరోజు పడతామంటే కొంతమంది తెలుసుకుంటారు తప్పితే చాలా మందికి అసలు మరణం అకస్మాత్తుగా వస్తుంది. కోపలకి వెళ్ళే వరకు కూడా ఎలా వస్తుందంటే అకస్మాత్తుగానే వస్తుంది కదా. కోపలకి వెళ్ళి మనకి ఇలా నెక్స్ట్ కోప రావాలి తెలుసుదా లేదు కదా. సరే నెక్స్ట్ వస్తుంది. సజీవులే కానీ వారు పాతాళమునకు దిగిపోదురు గాక. సజీవులే కానీ వాళ్ళు ఎక్కడ దిగిపోతారంటే పాతాళంలో. జనరల్గా ఈ వాటి చదివితే మీకు అసలు అర్థమవుతుందా? సజీవులు కూడా పాతాళంలోకి అందుతారు అర్థమైంది మీకు అసలు
ఇది వాటి అంటే మనం ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇలాంటి హోమ అనేది ఉంది కాబట్టి మనకు అర్థమవుతుంది. మరి ఆ వాక్యం అప్పుడు మరి ఆయన పరిశుద్ధాత్మ ప్రేమతో రాసినప్పుడు మరి నిజంగా ఆయన మనుషులు రాసిందే అయితే జనాలకు ఎంత పర్ఫెక్ట్గా రాయగలరు కాబట్టి జాగ్రత్తగా మనం గమనిస్తే కనుక ప్రతి దాంట్లో కూడా మంచి మెయిన్ ఉంటుంది. మనం జాగ్రత్తగా ఒక దృష్టి నుంచి మనం కొద్దిగా దేవుడిలో బాగా బలపడి మనం పరిశీలనాత్మకంగా చదివితే కనుక ఖచ్చితంగా అనేక విషయాలు బయటపడతాయి. అంటే ఇక మనం అర్థం చేసిన సజీవుడు ఉండగానే ఉంటుంది ఇక పాతాళలోకి వెళ్తాము అంటే ఖచ్చితంగా మరి కోపంలోకి వెళ్ళి ఏమవుతారంటే వాళ్ళకి చూస్తే కనుక సజీవుగానే ఉంటారు. మరి వెళ్ళేదానికంటే పాతాళ లోకానికి. కాబట్టి సో ఇప్పటి వరకు మనం అర్థం చేసుకున్నాం. సింపుల్గా బాగుంది చెప్పారు సార్. మనం నరకం పాతాళం వేరు అది మటు క్లియర్గా మీరు బైబిల్ చదివితే కనుక మీకు అర్థమైపోతుంది. సో నరకం వేరు పాతాళం వేరు. మరి పాతాళం అనేది ఒక పెద్ద ఒక అగాధపు ఒక లోయని మీరు అందుకనే జనరల్గా మీరు పాతాళంలో ఇంగ్లీష్లో ఏమంటారంటే అబీస్ అంటారు. అబీస్ అంటే డెప్త్ ఆఫ్ పిట్ అంటే బైబిల్ కూడా చదువుతారు. నా ప్రాణము గోతుల్లోకి దిగిపోతుందని చెప్పేసి అనుకుంటారు. అగాధపు గోతుల్లోకి దిగిపోతుందని కూడా కొన్ని సందర్భాలను చదువుతాం. అలాగే మరి ఇంగ్లీష్ అయితే కనుక షియోల్ అంటారు. అది ఒక హెబ్రూ వర్డ్. కొన్ని సందర్భాల్లో షియోల్ ఉపయోగిస్తారు, కొన్ని సందర్భాల్లో హెయిడ్స్ అంటారు. అంటే హెయిడ్స్ అన్నా షియోల్ అన్నా మీకేమవుతుందండి అబీస్ అన్నా పాతాళం. మన నరకం అంటే సింపుల్గా హెల్ అంటే అది నరకం. సో టెక్నాలజీస్ అనేది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సందర్భాన్ని బట్టి వాళ్ళ లాంగ్వేజ్ బట్టి కొంచెం డిఫరెంట్ కాంటాక్ట్స్ యూజ్ చేస్తారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాతాళం ఉంది, పాతాళంలో నరకం అనే గ్రహం ఉంది, పరదేశం అనే గ్రహం. కాబట్టి అందరూ మనం పరదేశంలో మన ఆత్మ పరదేశంలో వెళ్ళి చేరాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆల్రెడీ మనకంటే కొద్దిగా వెళ్ళి మార్గాన్ని ఏర్పరిచి మన ఆత్మ ఎక్కడ పడాలో డైరెక్షన్ చూపించారు. ఆయన రక్షణ అంటే ఏంటంటే మన ఆత్మకు రక్షణ. ఇది వరకు శాస్త్రం రక్షణ మన ఇష్టంలో రక్షణ తీసుకున్నప్పుడు మన ఆత్మకు ఏముంటుందంటే ఒక రక్షణ ఉంటుంది. మరి ఒక బడ్డుకి ఒక రక్షణలో ఒక కాయకి రక్షణలో ప్రతి దానికి సృష్టిలో చూసిన ప్రతి దాంట్లో కూడా రక్షణ అనేది ఉంది. మన ఆత్మ కూడా రక్షణ అంటే ఇష్టంలో ఆ రక్షణ ఉండకంటే మనం నరకంలోకి మన ఆత్మలాగా దిగిపోతున్నప్పుడు ఆకర్షణ శక్తిగా దిగిపోతున్నప్పుడు పాతాళంలో ఉన్నటువంటి నరకం పడకుండా మనం ఎక్కడ పడుతున్నామంటే మన ఆత్మ పరదేశంలో. కాబట్టి ఈ రక్షణ మనం విడిచిపెట్టుకుంటాం. ప్రభు యేసుక్రీస్తు వారి రెండో రాకడ వరకు మనం కాపాడుతాం. ఒకసారి కలుగుతుంటే చిన్న ప్రార్థన చేస్తాం. అతి పరిశుద్ధ తండ్రి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. తండ్రి వినిన వాక్యం తండ్రి బట్టి మేము తండ్రి మీ యొక్క రక్షణలో మేము కాపాడుకునేలాగా తండ్రి మీ యొక్క రాకడ పర్యాటకం కూడా తండ్రి పరిస్థితి భయంకరంగా ఉన్నాయి తండ్రి. తండ్రి ఈ రోజు తండ్రి మొబైల్ చేతపెట్టిన ప్రతి యువత కూడా తండ్రి మరి మాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని బట్టి వాళ్ళు ఎంతో ప్రభావం పడుతుందండి. తండ్రి మీ యొక్క సత్యాన్ని నుంచి దాన్ని తగ్గిపోతుంది సహాయం చేయండి. మరి మీ యొక్క చివరి దినాల్లో తండ్రి ఉండగా తండ్రి మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మేము అన్నీ గ్రహించి తండ్రి మేము పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని సహాయం చేయండి. మీకు పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని సహాయం చేయండి. మరి ఎవరైతే తండ్రి ఇక్కడ మరి విన్న వాక్యాన్ని బట్టి తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిలో మరి ఎవరైతే ఆత్మ తండ్రి బలపడ్డదో తండ్రి వారిని బట్టి మీకు వందనాలు తండ్రి. సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మ శక్తిని ఇంటిగా ఎల్లప్పుడూ తండ్రి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ సంఘస్థులకు మరి అలాగే తండ్రి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే మీ నాన్న తండ్రి మరి అడుగుతారు ప్రతి ఒక్కరు కూడా తండ్రి మన రక్షణ దయచేయమని తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి బట్టిగా మరొకసారి అందరికీ కూడా తండ్రి దయచేసి కాచి కాపాడు.